హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్. అది ఏంటంటే బిగ్ బాస్ 9 లాస్ట్ వీక్ క్యాప్టెన్ అయింది ఎవరో కాదు, కళ్యాణ్ పడాల అయ్యాడు. కళ్యాణ్ పడాల క్యాప్టెన్ ఎలా అయ్యాడు, బిగ్ బాస్ వాళ్ళకి ఇచ్చిన టాస్క్లు ఏంది అనేది ఈ వీడియో చూడు వరకు చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అలాగే ఈ వారం నామినేషన్లో ఉన్నట్టు 8 కంటెస్టెంట్ల యొక్క ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర అనేది ఈ వీడియో చూడరకు చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే అఫీషియల్ ఓటింగ్లో ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారో, ఎవరు సెకండ్ పొజిషన్లో ఉన్నారో, ఎవరు థర్డ్ పొజిషన్లో ఉన్నారో, అలాగే మిస్ కాల్స్లో కూడా ఎవరి పొజిషన్ ఎలా ఉందనేది ఈ వీడియో చూడరకు చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. ఒక 4900 ఫాలోవర్స్ ఉన్నారు. మీరు ఇన్స్టా ఐడిని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది 24/7 నేను ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతుంటాను. సో ఎపిసోడ్ కన్నా ముందే మీకు అప్డేట్లు తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము సోది లేకుండా. బిగ్ బాస్ రోజులో టోటల్గా క్యాప్టెన్ కంటెండర్ 6 మెంబర్స్ ఉన్నారు. ఆ 6 మెంబర్కి బిగ్ బాస్ 2 టాస్క్లు ఇవ్వడం జరిగింది. ఆ 6 మెంబర్స్ ఎవరంటే దివ్యనికిత, సంజన, రితు చౌదరి, డెమాన్ పవన్, కళ్యాణ్ పడాల, అలాగే ఇమాన్యుయల్. టోటల్ 6 కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఫస్ట్ టాస్క్ సపోర్టివ్ టాస్క్, రెండో టాస్క్ రోడ్ టైప్ టాస్క్ ఉంటుంది. సో ఆ రెండో టాస్క్ అనేది ఫిజికల్ టాస్క్. సో ఫస్ట్ రౌండ్లో ఎవరైతే క్యాప్టెన్ కంటెంట్ టాస్క్ నుంచి అవుట్ అవుతారో బర్నీ, సుమను, అలాగే మన ఎవరు తనుజ, వీళ్ళు ముగ్గురు కలిపి గేమ్ ఆడతారు. ఆ గేమ్ ఏంటంటే అక్కడ ఒక చాక్ ఉంటుంది. ఆ చాక్ తీసుకొచ్చి థర్మాకోల్కి పొడిచి ఎవరు కెప్టెన్ కావాలో ఆ కెప్టెన్ కావాలనేది నిర్ణయించాలనేది వీళ్ళకి ఛాన్స్ ఇస్తాడు బిగ్ బాస్. సో వాళ్ళు చాక్ తీసుకొచ్చి ఎవరినైతే కెప్టెన్గా చూడాలనుకుంటున్నారో వాళ్ళకు ఫస్ట్ చాక్ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే చాక్ తీసుకొని ఎవరినైతే కెప్టెన్ నుంచి రిమూవ్ చేయాలనుకుంటారో వాళ్ళకు అక్కడ పోయి పొడుస్తారు. థర్మాకోల్ పైన పొడిచి వాళ్ళని కెప్టెన్ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా టాస్క్ మొత్తం జరుగుతుంది. టాస్క్ జరిగినప్పుడు ఇక్కడ గొడవలు బాగానే జరుగుతాయి. సంజన వర్సెస్ రీతు చౌదరి, అలాగే ఇమాన్యుయల్ వర్సెస్ డెమాన్ పవన్, గొడవలు అయితే భారీగా జరుగుతాయి. మనకు రావాల్సిన ఎంటర్టైన్మెంట్ అయితే వస్తుంది. అలాగే ఓవరాల్గా ఇది మొత్తం సినారీ అయిపోయిన తర్వాత చిట్ట చివర ఇద్దరు మిగులుతారు. అది కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్. బిగ్ బాస్ ఇక్కడే భారీ ట్విస్ట్ ఇస్తాడు. వీళ్ళిద్దరికి ఒక ఫిజికల్ టాస్క్ పెట్టడం జరుగుతుంది. ఈ ఫిజికల్ టాస్క్ ఒక రోడ్డు టైప్ టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ వీళ్ళిద్దరు బాగా ఫిజికల్ అవుతారు, చాలా బాగా గట్టిగా కొట్లాడతారు ఇద్దరు. సో బిగ్ బాస్ రోజున కంటెస్టెంట్లు ఆల్మోస్ట్ ఆల్ సగం మెంబర్స్ కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ డెమాన్ పవన్కి రీతు చౌదరి ఇంకా 1 or 2 మెంబర్స్ మాత్రం సపోర్ట్ ఇస్తారు. సో ఓవరాల్గా కష్టపడి కంటెండర్ అయ్యి కష్టపడి డెమాన్ పవన్ గెలిచినటువంటి కళ్యాణ్ పడాల. సో కళ్యాణ్ పడాల ఈ విధంగా క్యాప్టెన్ అవ్వడం జరిగింది. కళ్యాణ్ పడాల అమ్మగారు వచ్చినప్పుడు ఉన్నదే 10 minutes అయినా కూడా వాళ్ళ అమ్మగారు ఏమంటారంటే, అరే నువ్వు ఇంకోసారి క్యాప్టెన్ కావాలరా, చూడాలని ఉందిరా అని ఒక మాట అయితే తీసుకోవడం జరుగుతుంది. అదే మాట ప్రియాంక జన్కి చెప్పి ప్రియాంక జన్తో గేమ్ ఆడి క్యాప్టెన్ కంటెండర్ అయ్యి క్యాప్టెన్ కంటెండర్ నుంచి క్యాప్టెన్ అవ్వడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 9లో 12th వీక్ క్యాప్టెన్ అయింది కళ్యాణ్ పడాల. ఈ సీజన్కి చివరి క్యాప్టెన్ అయింది కళ్యాణ్ పడాల. సో కళ్యాణ్ పడాల క్యాప్టెన్ అవ్వడం హ్యాపీగా ఉంది. కానీ కళ్యాణ్ పడాల యాజ్ ఎ విన్నర్ మెటీరియల్ కాబట్టి ప్రతి వారం నామినేషన్లో ఉంటే తనకే ప్లస్ అయ్యేది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ విన్నర్ అయిన కంటెస్టెంట్లు ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 10 నుంచి 11 వారాలు నామినేషన్లో ఉండడం వల్ల వాళ్ళకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడుతుంది. వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ పేజెస్ క్రియేట్ అవుతాయి. వాళ్ళకంటూ ఒక గ్రూప్ తయారవుతుంది. సో విన్నర్ మెటీరియల్ ప్రతి వీక్ నామినేషన్ ఉండడమే చాలా ఇంపార్టెంట్. బిగ్ బాస్ ఈ విషయంలో ఆలోచిస్తే 100% ఏదో విధంగా కళ్యాణ్ పడాలని కూడా నామినేషన్లకు తీసుకొచ్చే ఛాన్స్ ఉందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ విన్నర్ మెటీరియల్ కాబట్టి ప్రతి వారం నామినేషన్ ఉండేటట్లు బిగ్ బాస్ కూడా ఆలోచన చేస్తాడు. సో ఇక్కడ 100% బిగ్ బాస్ కళ్యాణ్ పడాల మంచి కోరుకుంటే నాకు తెలిసి కళ్యాణ్ని నామినేషన్ తీసుకురావాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. కళ్యాణ్ నామినేషన్కి వస్తేనే కళ్యాణ్కు విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి వారం ఓటు బ్యాంక్ అనేది పెరుగుకుంటూ వస్తుంది. సో ఫస్ట్ 5% స్టార్ట్ అయినటువంటి కళ్యాణ్ పడాల 5%, 10%, 15%, 20, 25, 30, ఇప్పుడు ఈ వారము 35 నుంచి 40% మధ్యలో ఉన్నాడు. నెక్స్ట్ వీక్ ఉంటే నామినేషన్ ఉంటే 40 నుంచి 45కి వెళ్ళొచ్చు. సో ఆ నెక్స్ట్ వీక్ నామినేషన్ ఉంటే 45 నుంచి 50కి వెళ్ళొచ్చు. సో ఆ తర్వాత డైరెక్ట్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి 100% విన్నర్ మెటీరియల్ కంటెస్టెంట్ 100% నామినేషన్లో ఉండాలి. ఇక్కడ ఇమాన్యుయల్కు
విన్నర్ మీట్ నుంచి పక్కకు తప్పడం కారణమే నామినేషన్లో లేకపోవడం. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఇమాన్యుయల్ 100% ఏడుస్తాడు. అరే 10 వారాలు అనవసరంగా నామినేషన్లో లేను కదా, నామినేషన్లు ఉంటే అయిపోయింది కదా, నేను విన్నర్ అవుతున్నాను అని చెప్పి 100% ఇమాన్యుయల్ ఏడుస్తాడు. నేను రాసి పెట్టుకోండి, 100% బాధపడతాడు. మీరు ఇమాన్యుయల్ ఇంటర్వ్యూలో అడగండి, బిగ్ బాస్ మీరు విన్నర్ కాకపోవడం కారణం ఏంటంటే నామినేషన్లు లేకపోవడం 100% చెప్తాడు. సో ఓవరాల్గా నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ ఓటింగ్ ఎలా ఉందని ఇప్పుడు మాట్లాడుకుందాము. నామినేషన్లో టోటల్ 8 కంటెస్టెంట్ ఉన్నారు. కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, తనుజ, భరణి, సంజన, లెమన్ పవన్, సుమన్ శెట్టి, దివ్యనికిత. వీళ్ళ ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందంటే కళ్యాణ్ పడాల ఓటింగ్ 33%లో ఉంది, తనుజ ఓటింగ్ 29%లో, ఇమాన్యుయల్ ఓటింగ్ 11%, భరణి, సంజన, సుమన్ శెట్టి, డెమన్ పవన్ వీళ్ళందరూ ఓటింగ్ 6% ఉంది. అలాగే దివ్యనికిత ఓటింగ్ అనేది 5% ఉంది. సో బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టాలనుకుంటుండో, ఎందుకంటే లాస్ట్ వారము నో ఎలిమినేషన్ పెట్టారు కాబట్టి ఎలాగైనా ఈసారి డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరిని బయటికి పంపించాలని చూస్తుండో. ఎందుకంటే బిగ్ బాస్ టాప్ అయ్యే ప్లాన్ చేస్తుంది కాబట్టి ఈ వారం ఇద్దరు, నెక్స్ట్ వారం ఒకరు, ఆ నెక్స్ట్ వారం ఒకరు పంపిస్తే ఫైనల్ ఎపిసోడ్కి వచ్చే వరకు ఓన్లీ టాప్ అయ్యే మిగులుతారు. అది బిగ్ బాస్ ప్లాను. అలాగే హాట్స్టార్లో కూడా కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతుండో, నెక్స్ట్ తనుజ కొనసాగుతుంది, థర్డ్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉండు. ఇమాన్యుయల్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి తనుజకు కళ్యాణ్ కూడా గట్టి పోటీస్తుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం. సో ఓవరాల్ సినారీ అబ్జర్వ్ చేసిన తర్వాత బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల అవుతుందా, తనుజ అవుతుందా, ఇమాన్యుయల్ అవుతారా అనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్ ఉంటా మరి.